చాలా బాధ నాకు లోపల ఏడుపు వస్తుంది. నేను కూడా యాక్టర్ నిజంగా ఏదో ఒకటి తీసేసి థియేటర్లు వేస్తానంటే అన్న వారానికి 10 సినిమాలు వస్తున్నాయి అన్న. పబ్లిక్ చూడాలంటే అన్నిటికంటే నెంబర్ 1 ఉండాలన్న సినిమా. అవునా కదా? నెంబర్ 1 ఉందా లేదా? నువ్వు లేటుగా వచ్చావు కదా మేడం, డైలాగ్ చెప్పలే కదా నీకు. విలన్కి ఏమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. అట్ట ఉంది మరి సినిమాది. అన్ని మైనస్లే, అన్ని మైనస్లే. నువ్వు చూసుకో, నా రివ్యూలు చూసుకో. నా టికెట్ పెట్టి నేను తీసుకున్నా. మీ ఇష్టము, మీ ఇష్టం ఉంటే పోండి, లేకపోతే లేదు. నేను వద్దని చెప్పను, పొమ్మని చెప్పను. నేను ఏ సినిమాకి కూడా సినిమా బోరి బాగుందని చెప్పను కూడా. అది మీ ఇష్టం భయ్. పోతే బోరి ఉంటే ఉండ్రి. నన్ను ఎందుకు అడుగుతారు సినిమా పోవాలన్నా వద్దా అని చెప్పేసి? అందరూ చెప్తున్నా చూసే వాళ్ళకి, మీ ఇష్టం ఉంటే బోరి, లేకపోతే లేదు. నాకు నచ్చిందే నేను చెప్తా ఎప్పుడైనా. నా నచ్చలేదు, నీకు నచ్చితే పో, లేకపోతే లేదు. నీ అన్నం తింటే నీకు గడి తింటావా? అవునా కదా? మరి అంత టార్చరే. ఇది తమ్ముడు సినిమా కాదు, జెండుబాబు సినిమా. చాలా రోజుల తర్వాత ఫైట్స్ కానీ ఒక కొత్తదనం తీసుకొచ్చారు. ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ అంతా అది వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఒకటి లయ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా లయ గారికి ఇంకో 10-15 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి అనమాట. అలాగే నితిన్ అన్నకి ఇక పాన్ ఇండియా సినిమాలు అయితే ఖచ్చితంగా పడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక మంచి సినిమా భయ్య, చాలా చాలా బాగుంది. అసలు మేకింగ్ విషయాల గురించి కానీ, డైరెక్షన్, స్టోరీ పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా కూడా ఇంత కూడా డిసప్పాయింట్ గారు. ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకు మాత్రం వర్త్ అంత బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. లాగ్ అనేది ఇక్కడ కొంతమంది గ్యాంగ్ అయితే ఉందండి. కొంతమంది అంటే ఇండస్ట్రీలో ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు ఉండరు, కావాలని నితిన్ భయ్యని మాత్రం కావాలని తొక్కుతుర్రు. సినిమా ఒకసారి నేను చెప్పడం కాదు భయ్య, బాగుందో బాగాలేదో మీరే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా అనమాట. వండర్ఫుల్ మూవీ. నేను ఒక్కనే అంటే కాదు, 10 మంది చెప్తారు. 10 మందిలో 5 మాట ఇన్ని సినిమాకి వెళ్ళండి మీరే చెప్తారు, అప్పుడు కింద కామెంట్ చేస్తారు. అంటే తొక్కేయాలని కావాలని ఇలా చెప్పాను కదా. ఇక్కడ కొంతమంది టికెట్లే దొరకలేదు. సీరియస్ గా మాట్లాడుకుంటే నాకే లాస్ట్ ఒక్క టికెట్ దొరికిందండి. అది బ్లాక్ లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నితిన్ అన్న గురించి. అలాంటి సిచ్యువేషన్ లో నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన కాబట్టి నాకేం అవసరం అండి, నాకేమైనా అవసరమా పాజిటివ్ చెప్పాలని, నెగిటివ్ చెప్పాలని? సినిమా ఎలా ఉంటే అలా చెప్తే వాళ్ళు చూసే వాళ్ళన్న 10 మంది అన్న థియేటర్కి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా చూస్తారని చెప్తున్నా. మంచి సినిమా భయ్య, బ్లాక్ బస్టర్ హిట్. నితిన్ అన్నకి కెరియర్ లో మరో మలుపు అనుకోవచ్చు ఈ సినిమా. సూపర్ కంబ్యాక్ అండి. అలాగే లయ గారికి అయితే ఈ సినిమా ద్వారా ఇంకో 10 సినిమాలు అయితే ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది. తన యాక్టింగ్ అయితే అప్పుడు హీరోయిన్ గా చేసింది, ఇప్పుడు సిస్టర్ రోల్స్ చేస్తుంది. ఎవ్రీథింగ్ తన గుడ్. లేదు బ్రదర్, ఇప్పుడు ఒక తమ్ముడు అనేది ఏంది, ఒక అక్కకి మనం బలం, ఆ సిచ్యువేషన్ చూపించి అంతే. ఇప్పుడు ఆ సినిమాకి, ఆ స్టోరీకి తగ్గట్టుగా అక్క తమ్ముడు అదే కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్. బ్రో అది ఎమోషనల్ మామూలుగా లేదు భయ్య. ఎమోషనల్ కానీ నితిన్ అన్న గురించి ఒక్కటే మాట చెప్పాలి. చాలా సినిమాలు చూసినా నితిన్ అన్నయ్య, ఒక ఫైట్లు కూడా చాలా నార్మల్గా ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇది అన్ని కలిపితే ఈ సినిమా భయ్య. తమ్ముడు ఇన్ని సినిమాలు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా ఒక్కటే ఒక ఎత్తు. చాలా బాగుంది భయ్య, నాకైతే సినిమా బాగా నచ్చింది. రేటింగ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇప్పుడే తమ్ముడు ప్రీమియర్ చూసాను. మూవీ అయితే మేడం నాకైతే చాలా ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేకి ట్రై చేశాడు, కానీ అది కూడా ఎక్కడ సక్సెడ్ అనిపించలేదు. దిల్ రాజు చెప్పినట్టు వేణుకి మేము అనుకున్నంత బడ్జెట్ ఇచ్చాము, అనుకున్నంత టైం ఇచ్చాము అని అన్నాడు, కానీ మరి అనుకున్నంత టైం ఎక్కడ ఎగ్జిబిట్ అయిందో కనిపించలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ ఫ్లాట్ మూవీ లాగానే అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీఏలో వదినకి ప్రాబ్లం వస్తే మరిది సేవ్ చేస్తాడు, ఇందులో కూడా సేమ్. అక్కకి ప్రాబ్లం వస్తే తమ్ముడి సేవ్ చేస్తాడు. సినిమా బాగుంది అంటే
దిల్ రాజు కానీ శ్రీరామ్ వేణు కానీ చెప్పిన వావ్ మూమెంట్స్ కానీ విజువల్ ట్రీట్ కానీ అండ్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కానీ ఎక్కడ కూడా వర్త్గా అనిపించలేదు. బాగుంది అంటే ఇప్పుడు ఈ వీకెండ్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఏ మూవీ అయితే కావాలో నితిన్ గారికి పర్ఫార్మెన్స్ ఎక్కడా స్కోప్ అనిపించలేదు. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లో సినిమాని ఎండ్ చేశాడు. అది చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్స్ క్యారెక్టర్లో నాకు సప్తమి గౌడ చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ లయ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పలేను, కానీ లయ గారు వచ్చినందుకు సినిమాకి ఎంతో కొంత వర్త్ అయితే సినిమాకి ప్లస్ అయింది. వర్షా బొల్లమ్మ క్యారెక్టర్ మనకు ఆల్రెడీ రెగ్యులర్ రొటీన్ ఫార్మాటే, ఆమె పెద్ద స్కోప్ ఏమనిపించలేదు. బట్ సినిమాలో ఇంకొక హైలైట్ క్యారెక్టర్ ఎవరంటే వేణు వాళ్ళ డాటర్. ఆ పాప క్యారెక్టర్ కానీ ఆ పాప స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుంది. సినిమాకి ఆమె కూడా కొంచెం కీ రోల్ ప్లే చేసింది. టైటిల్ పెట్టినందుకైతే 1% కూడా నాకైతే జస్టిఫికేషన్ అనిపించలేదు. ఎందుకంటే ఆ మూవీలో మనకి ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ అనేది ఒక గూస్ బంప్స్ లాంటిది. చాలా ఎంగేజింగ్గా ఆడియన్స్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్స్ తోటి బయటకు వస్తారు. కానీ ఇందులో ఏంటంటే ఆ ఎమోషన్ అనేది మిస్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా మనకు రెగ్యులర్గా అనిపిస్తుంది. అది చాలా మిస్ఫైర్ అయింది. నితిన్ గారికి ఒకటే చెప్తున్నా, కొంచెం లేట్ అయినా మంచి స్టోరీస్ సెలెక్షన్ చేసుకొని ఒక 1.5 year అయినా తర్వాత అయినా కూడా మంచి స్టోరీ సెలెక్షన్ మంచి డైరెక్టర్ తోటి వస్తే బాగుంటుంది. నాకు తెలిసి మళ్ళీ నితిన్ గారిని ట్రాక్లో పెట్టేది తేజ అని అనుకుంటున్నా. ఎందుకంటే బాలయ్యకి బోయపాటేలాగో నితిన్కి తేజ అలాగా ఇద్దరు కంబ్యాక్ తోటి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్గా ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు మూవీ.